మావోయిస్టు పార్టీకి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. ఇద్దరు అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో పార్టీ సీరియస్గా వ్యవహరిస్తోంది. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా పార్టీకి ద్రోహం చేసి డబ్బుతో పారిపోయారంటూ మావోయిస్టు పార్టీ ఒక లేఖనైతే విడుదల చేసింది. మొడియం దినేష్ ఆయన భార్య కళ ఇద్దరు కూడా లొంగిపోయినట్టుగా పోలీసులు వెల్లడించారు. అయితే ఆ ఇద్దరు పార్టీకి ద్రోహం చేశారంటూ పార్టీ అయితే ఒక బహిరంగ లేఖ అయితే విడుదల చేసింది. ఇక వీరి లొంగుబాటు నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా అటు మావోలు అప్రమత్తమయ్యారు. సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యులైనటువంటి మొడియం దినేష్ ఆయన భార్య కళ ఇద్దరు లొంగిపోవడంతో ఒక్కసారిగా పార్టీకి ద్రోహం చేశారంటూ మావోయిస్టులు అయితే మండిపడుతున్నారు. ఆపరేషన్ కగార్ను అడ్డుకుంటామంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మావోయిస్టు పార్టీకి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. డబ్బుతో సహా ఆ ఇద్దరు కూడా పారిపోయి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. సో వారి లొంగుబాటుతో మావోయిస్టులు అయితే లేఖను సంధించారు. ఇద్దరు కూడా పార్టీకి ద్రోహం చేశారంటూ ఆ లేఖ సారాంశం. మా కొలీగ్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, మావోయిస్టు పార్టీలో ఇద్దరు డివిజన్ కమిటీ సభ్యులు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. వీరికి సంబంధించి మావోయిస్టు పార్టీ ఏం చెప్తుంది, పోలీసులు ఎలాంటి ధృవీకరణ చేశారు? రామ్దాస్, గత కొద్ది రోజులుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు మావోయిస్టులను టార్గెట్ చేసి ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నాయి, కూంబింగ్ ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వరుస పెద్ద ఎత్తున మావోయిస్టులకు నష్టం జరిగింది. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోవడం జరుగుతుంది. తాజాగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఎదురు దెబ్బల్లో ఉన్న మావోయిస్టు పార్టీకి తాజాగా ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. అగ్రనేతలు సౌత్ బస్తర్ సంబంధించిన ముఖ్యమైన సభ్యుడు దినేష్, అతని భార్య కళ ఇద్దరు కూడా పోలీసులకు బలగాల ముందు లొంగిపోయినారు. వాళ్ళు కొంత పార్టీకి సంబంధించిన కొన్ని డబ్బులను తీసుకొని పార్టీకి మోసం చేసి మావోయిస్టు పార్టీకి మోసం చేసి దినేష్, అతని భార్య కళ పోలీసులకు లొంగిపోయారు. మీరు పార్టీకి ద్రోహం చేశారు, మీ తీవ్ర అణచివేతకు గురైనారు కాబట్టి మీరు ఆ శత్రువుకు లొంగిపోయారని చెప్పేసి మావోయిస్టు పార్టీ దీని మీద ఒక స్టేట్మెంట్ అయితే చేసింది. ఇక మావోయిస్టు ఎవరైతే ఎదురు కాల్పుల్లో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన అమరవీరులు ఉన్నారో వాళ్ళ త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు కేంద్ర బలగాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను అడ్డుకుంటామని, యుద్ధం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు భద్రతా దళాలకు ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరుతో ఈ విషయాలన్నీ కూడా ఒక లేఖ ద్వారా మావోయిస్టులు అయితే విడుదల చేశారని చెప్పొచ్చు. దండకారణ్యం ఛత్తీస్గఢ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని గత కొంతకాలంగా మావోయిస్టులు కోరుతున్న విషయం మనందరూ కూడా తెలిసిందే. అయితే దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను, ఆదివాసీలను, అమాయక మహిళలను భద్రతా దళాలు కేంద్ర ప్రభుత్వం హతమారుస్తోందని రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని అమాయక ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి కూడా మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసులను వెళ్ళగొట్టి అక్కడ కుట్ర చేసి వెళ్ళగొట్టి అక్కడ ఉన్న అపారమైన ఖనిజ సంపదలను దోచుకొని బహుళజాతి సంస్థలకు, విదేశీ సంస్థలకు అమ్మేయడానికే కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, దీన్ని మేధావులు తిప్పికొట్టాలని చెప్పి కూడా ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి మావోయిస్టులు అయితే పిలుపునిచ్చారు. మరోవైపు భద్రతా దళాలు సుక్మా జిల్లాలోని చింతన పిఎస్ పరిధిలో భారీ డంపునైతే మావోయిస్టు డంపుని స్వాధీనం చేసుకున్నాయి. జల్లేరుగూడ అడవుల్లో సంచరిస్తున్నారు మావోయిస్టులు. వాళ్ళ కదలికలు ఉన్నాయని తెలుసుకున్న సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు ఆదివారం రోజున నిన్న కూంబింగ్ వెళ్ళగా పోలీసుల భద్రతా దళాల రాకను పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడికి వెళ్ళినటువంటి భద్రతా దళాలకు లేజర్ ప్రింటరు, ఇన్వర్టరు, కేబుల్స్, వైర్లు, క్యాల్కులేటరు, రిమోటు, కొన్ని పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులు, కొంత ఆయుధ సామాగ్రి కూడా కనిపించింది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకొని బేస్ క్యాంప్ కైతే తరలించారు. అంటే గత కొద్ది కాలంగా ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లతో కొంతమంది మావోయిస్టులు కీలక సభ్యులు చనిపోతే తాజాగా ఇద్దరు ముఖ్య నాయకులు లొంగిపోయారు. అదే క్రమంలో నిన్న ఒక మావోయిస్టుల డంప్ అనేది కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలకి వరుసగా దెబ్బ మీద దెబ్బ మావోయిస్టులకు తగులుతుందని చెప్పొచ్చు రామ్దాస్. దీన్ని అడ్డుకునేందుకు, ఆదివాసులను కాపాడేందుకు ప్రజలు, మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పేసి అయితే మావోయిస్టులు పిలుపునిచ్చారు రామ్దాస్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. సో మావోయిస్టులకు ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ
సభ్యుడు దినేష్ ఆయన భార్య కళ ఇద్దరు కూడా లొంగిపోవడంతో మావోయిస్టులు అయితే వారి లొంగుబాటును వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయారంటూ ఒక లేఖను సంధించారు. పార్టీ డబ్బుతో పారిపోయారంటూ ఆరోపిస్తున్నారు. సో పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టామంటున్నారు. మొత్తం మీద మావోయిస్టులకు ఇద్దరు అగ్రనేతలు లొంగిపోవడంతో ఒకసారిగా ఎదురు దెబ్బని చెప్పాలి. మరోవైపు ఆపరేషన్ కగార్ను అడ్డుకుంటామంటూ మావోయిస్టులు మరొకసారి హెచ్చరించారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.